ఇప్పుడు మనతో పాటు ఇంకా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు లీడర్లు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిబిఐకి ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు? నడవండి. కేవలము ఈ కుట్రపూరితమైన చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పైన చేస్తున్నది. ఇటువంటి ప్రాజెక్టు మన ప్రపంచంలోనే ఎక్కడ కట్టలేదు. ఇటువంటి ప్రాజెక్టు చూసి వాళ్ళు ఓర్వలేకనే బీఆర్ఎస్కు ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వము చూస్తున్నది. అంటే ఇక్కడ అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే రకరకాల ప్రాజెక్టులు కట్టాము. అంటే వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 60 ఏళ్ళు ఇక్కడ ఈ దేశాన్ని పరిపాలించింది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ నాయకులకు ఏమొచ్చింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ ప్రాంతం లోపల నీటిపారుదల శాఖలు లేకుండే, ఈ చెరువులు కానీ కుంటలు కానీ ఇవన్నీ లేకుండే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రకు నీళ్ళు ఎక్కబోబట్టిండే. అటువంటి ఆలోచన విరమించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వము మన తెలంగాణకు నీరు లేదు కాబట్టి చిన్న చిన్న చెరువులు కానీ చిన్న చిన్న ప్రాజెక్టులు తయారు చేసిండ్రు. అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మన తెలంగాణకు 33 జిల్లాలకు ఈ పెద్ద ప్రాజెక్ట్ ఉన్నది. ఈ ప్రాజెక్టుకు సస్యశ్యామలం చేయడం లోపల బీఆర్ఎస్ సక్సెస్ అయింది. అది ఎక్కడ ఈ క్రెడిట్ కేసీఆర్కు, హరీష్ రావుకు, కేటీఆర్ గారికి వస్తుందో అనేటటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనికి ఎట్లయినా కానీ ఇరుకుటంలో పెట్టాలనేది కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నది. ఈ కుట్రలను తిప్పి కొడతాము. కాంగ్రెస్ మన టీఆర్ఎస్ శ్రేణులు చాలా గట్టిగా ఉన్నారు. గ్రామాన నియోజకవర్గాలలో చాలా గట్టిగా ఉన్నాము. దీనికి ఎట్లయినా తిప్పి కొడతాము. న్యాయము టీఆర్ఎస్ వైపే ఉన్నది, బీఆర్ఎస్ వైపే ఉన్నది అని మేము గట్టిగా నమ్ముతున్నాము బీఆర్ఎస్ కార్యకర్తలు. అంటే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అంటే మా అభివృద్ధిని చూసే మాకు ఓట్లు వేస్తారు. 20 నెలల పాలనలో ఎంతో అభివృద్ధి చేసినాము. ఈ రాష్ట్ర ప్రజలకు ఏ అయితే మేము ఇస్తామన్నామో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామో అన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం. గెలిచేది మేమే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వము పాత పంటకు పూత సింగారం అన్నట్ల సామెత ఉన్నది. ఆ సామెతకు ఉదాహరణ తీసుకుంటున్నాం మేము. అయితే చిత్తశుద్ధి వాళ్ళకు లేదు. ఎక్కడ మేము ఓడిపోతాం అనేది వాళ్ళు కాలయాపనం చేస్తున్నారు తప్ప ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా బీఆర్ఎస్ అనేది చాలా బంపర్ మెజార్టీతో ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జెడ్పీటీసీలు కానీ గుద్దుకొస్తామనేది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అంటే ఇక్కడ బీజేపీ పార్టీ కూడా బలంగా ఉంది. అంటే అక్కడ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అంటే బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు ఇక్కడ గెలిచేది మేమే, కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ప్రజలు నమ్మడం లేదు, కేవలం బీజేపీ వైపే చూస్తున్నారు, స్థానిక సంస్థలలో అత్యధిక సీట్లు మేమే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? కేవలము బీజేపీ ప్రభుత్వము ఈ స్థానిక సంస్థల లోపల చురుకుగా లేదు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు దొందే అని మేము భావిస్తున్నాం. ఓకే, రైట్. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి అన్న, ఏంది రైతుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? రాష్ట్రంలో కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఫర్టిలైజర్లో ఎరువులు దొరుకుతుండే అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రోజు దుకాణం ముంగట, షాపుల ముంగట చెప్పుల లైన్ ఉంది, కానీ ఒక్క బస్తా ఎరువు దొరకకొచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే అవుతుంది. ఇప్పుడు కూడా అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు అదే లైను, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అదే లైను. రైతులు చాలా ఘోషన్న. అంటే ఇక్కడ కేవలం కొంతమంది సోషల్ మీడియాలో మాత్రమే వాటిని కావాలని పోస్టులు చేస్తున్నారు. అలాంటి పరిస్థితి లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం అనేది జరుగుతుంది. రైతులకు యూరియా కొరత ఏం లేదు. అంటే ప్రభుత్వం ఇచ్చే యూరియాను ఎక్కడైతే ఎంతైతే ఇస్తామో అది అనేది రోజుకు రోజు నోటీస్ పీరియడ్లో పెట్టాలని చెప్పేసి కూడా అధికారులకైనా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అన్న నేను రైతునే. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఎక్కడైనా యూరియా ఇస్తున్నారా, బస్తా ఇస్తున్నారా? ఎక్కడైనా రోజు చూడండి. మీరు ఉంటే ఎందుకు చేస్తారన్న, ఎందుకు చెప్తారు? రోజు ఎంతో మంది ఆడపిల్లలు పోయి లైన్లో ఉంటున్నారన్న. లైన్లో చూడండి మీరు, రోజు వాళ్ళు
సాయంత్రం పోతున్నారు, పొద్దున లైన్ ఉంటున్నారు క్యూ లైన్లో. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇక్కడ రాష్ట్ర సర్కార్ సిబిఐకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు ఒక రైతుగా మీరు? అంత కాంగ్రెస్ కుట్ర అన్న. అది చూడండి, కాళేశ్వరం ఉన్నందుకే భగీరథ నీళ్లు కనీసము 1000 ఎకరాల నీళ్లు పారుతుందన్న వాళ్ళ కుట్ర. ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చి అవుతున్నది. ఏడన్నా ఒక చెక్ డ్యామ్ కట్టిరా అన్న, ఒక కుంట ఏడన్నా చెరువు ఏమైనా కట్టిరా అన్న? ఆ కుట్ర పనులు కాంగ్రెస్ది. అవగాహన లేదు వాళ్ళకి, ఏం లేదు. వాళ్ళకి అవగాహన ఉంటే అది అన్ని చెప్పరు. 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి మరి అన్న? చూస్తున్నారు కదా, 6 గ్యారంటీ ఆడన ఇచ్చిరా. ఒక్క బస్సు అన్న ఆడపిల్లలకు, అదే బస్సుల కొట్లాట. బస్సులు తగ్గింది మొత్తం, బస్సులు కూడా రావటంలే. అన్న, బస్సులు వస్తున్నాయి, ఆడపిల్లలు వాళ్ళు కూట్టుకుంటున్నారు, సీట్ లేదు, ఏం లేదు, అంతే. ఇక ఆడపిల్లలు తిరుగుతున్నారు, ఉట్టిగా తిరుగుతున్నారు. అది సిటీలోనే అన్న, పల్లెటూరులో ఏముంది? బస్సులు వస్తున్నాయి పల్లెటూరులో, ఏం లేదు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రము ర్యాలీగా బయలుదేరడం అనేది అయితే జరిగింది మండల్ ఆఫీస్ దాకా, మౌడంపల్లి విలేజ్లో. అంటే ఇది మండల్. సో ఇక్కడ వాళ్ళ నాయకుని పెట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం భారీ ఎత్తున అంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఇది సిబిఐకి ఇవ్వడం తగదు అని చెప్పేసి ఇక్కడ రాష్ట్రంలో జరిగింది. అంటే అక్కడ పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టునే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వలేదు. ఇక్కడ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కూలిపోతే ఇంతగానం రాదంతం చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్కు అని చెప్పేసి మాత్రము వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అన్ని మండల కేంద్రాలల్లో, తాలూకా కేంద్రాలల్లో, జిల్లా స్థాయిలలో ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రము ఈరోజు నిరసన కార్యక్రమం అనేది తెలపడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.